గుడ్ మార్నింగ్. నేను జయరాం. నిన్న అసెంబ్లీ సమావేశాలు చూస్తే వాడిగా వేడిగా మరొక వైపు కేసీఆర్ వస్తారని చెప్పేసి బహుశా నాయకులంతా వెయిట్ చేశారు. రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు, కేసీఆర్ గారి కోసం ఈ సీట్ కేటాయించారు, ఈ సీట్లో ఈరోజు కేసీఆర్ లేకపోవడం బోసిపోయినట్టుంది. కానీ పద్మన్న కూర్చోవడం వల్ల, పద్మన్న ప్రజానాయకుడు, పద్మన్న ప్రజల మధ్యలో ఉంటాడు కాబట్టి మీ వల్ల కాకపోతే, అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ చేత కాకపోతే పద్మన్నకి అది ఎల్పీ లీడర్గా కేటాయించండి అని సలహా కూడా ఇచ్చారు. అంటే ఈరోజు మాత్రం ఒక విషయం మాత్రం మనం గమనించాలి. కేసీఆర్ గారు ఒకవైపు ఓడిపోయినా ఇంకొక వైపు గెలిచారు. అంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఓడిపోయి మరొక కాన్స్టిట్యున్సీ గెలిస్తే తెలంగాణ ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే హత్తుకోవడమే. ఇంకా పూర్తి స్థాయిలో వ్యతిరేకత లేదన్న విషయం ప్రజలకు తెలుసు, ఆయనకు తెలుసు. తెలంగాణ ప్రజలు ఆయన మీద ఇంకా గౌరవం ఉందని తెలుసు. కానీ నిన్నటి విషయాన్ని గమనిస్తే తెలంగాణ ప్రజలకు ఆయన మీద గౌరవం ఉంది, కానీ తెలంగాణ ప్రజల మీద ఆయనకు గౌరవం లేదన్న విషయం చాలా క్లియర్గా కనిపిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. బహుశా అది నిజమని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎల్పీ లీడర్గా ఉండాల్సిన వ్యక్తి, ఆ ఉద్యమాన్ని నిర్మించిన వ్యక్తి, ఉద్యమ నేతగా పార్టీ స్థాపించేసి ప్రజల కోసం పనిచేసిందని చెప్పేసి పదే పదే కేసీఆర్ గారు ఏం క్లెయిమ్ చేసుకుంటారంటే పులి నోట్లో తలపెట్టేసి నేను తెలంగాణ తెచ్చాను అంట. అంటే మిగతా త్యాగాలన్నీ పక్కన పెట్టేసి కేసీఆర్ గారిని మాత్రమే బీఆర్ఎస్ నాయకులు ఎక్స్పోజ్ చేయడం, కేసీఆర్ దాన్ని ఆనందించడం, ఆయన ఎక్స్పోజ్ చేసుకోవడం. కానీ మరి అంత తెచ్చిన తెలంగాణ పట్ల ఈయనకున్న తెలంగాణకు కేసీఆర్ గారు ఏమిచ్చారు, తెలంగాణ కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబానికి ఏమిచ్చింది అనేది ఈరోజు ప్రధానమైన చర్చ. అంటే కేసీఆర్ గారికి తెలంగాణ ఎన్నో ఇచ్చింది. అంటే కేసీఆర్ గారు ఒంటరిగా ఉన్నప్పుడు, తను నిరాశ నిస్పృహతో ఉన్నప్పుడు, అంటే తెలుగుదేశం పార్టీలో ఉండేసి నాకు మినిస్టర్ రాలేదనే నిస్పృహతో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఏకమై తెలంగాణ ఒక్కటే కేసీఆర్ని ఉవ్వెత్తున ఎత్తుకు తీసుకెళ్ళింది. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలను అవమానించేసి మీరు నాకు అక్కర్లేదని చీకొట్టినంత పనిచేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి, అది ఎంతవరకు ఉంటుంది. కానీ నాయకుడు ఇలా చేయడం అనేది ఏ విధంగా సమంజసమని చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ ఆ ప్రశ్నలన్నీ పక్కన పెట్టేసి హరీష్ రావు పదే పదే కృష్ణానది జలాలను కావచ్చు, లేకపోతే నాగార్జున సాగర్ జలాలు కావచ్చు ఆంధ్రాకు అప్పగిస్తున్నారనేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, మేము ఎవ్వరికీ ఏది అప్పగించడం లేదు, ఇదంతా ఒక డ్రామాటిక్ స్టోరీ, ఒక పుక్కడి పురాణం కట్ట అని పదే పదే చెప్తే వాటిని తప్పులు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరి మామ కేసీఆర్ ఎందుకు రావటం లేదని చెప్పే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేయలేదు. కనుక ఇంకొక అంశం వస్తే 68% మన వాటా, తెలంగాణ ప్రజల వాటా 68%, 32% ఆంధ్ర ప్రజల వాటా. కానీ దానికి 50-50 షేరింగ్గా ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అని అడిగితే, ఒక వీడియోని తీసుకొచ్చేసి మురళీధర్ రావు అనే వ్యక్తి సంబంధించిన వ్యక్తులను కొంతమంది పెట్టేస్తున్నారు. దానికి ఘాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా జవాబు ఇచ్చారు. ఇలాంటి కోవటలు చాలామంది ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళందరినీ ఏరి పారేసే ప్రోగ్రాం పెట్టాం కూడా అనే విషయాన్ని ఘాటైన సమాధానం చెప్పారు. దానికి కౌంటర్గా అంటే ఆఫీసర్లు అవమానిస్తున్నారా అనేదాన్ని, ఆఫీసర్లను మొత్తం కాదు, ఆఫీసర్లను ఎప్పుడు కలిసి పనిచేస్తున్నా ఇలాంటి వ్యక్తులను మాత్రమే చాలా క్లియర్ చెప్పారు. అంటే మరొక వైపు రేవంత్ రెడ్డి ఒకవైపు వచ్చేసి ఇన్వైట్ చేయడము, రేవంత్ రెడ్డి పదే పదే అంటే తను చాలా రిక్వెస్ట్గా చాలాగా తనకుండే ప్రేమని, ఒకవైపు మనం ప్రేమ అన్నా కూడా బహుశా నమ్మకపోవచ్చు, పెద్దతరహమైన ప్రేమను మాత్రం రేవంత్ చాలా తన కళ్ళల్లో మాటలలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. కేసీఆర్ గారితో సరే డిబేట్ అనే విషయం పక్కన పెట్టేస్తే రావాల్సిన అవసరం ఉందనే మాత్రం చాలా క్లియర్గా చెప్పారు. ఈ అన్ని అంశాల పట్ల ఈరోజు చర్చ ఉంటుంది. చర్చలో మనం ఇన్వైట్ చేద్దాము. బీఆర్ఎస్ నాయకురాలు రజితారెడ్డి గారు మనతోని జాయిన్ అయి ఉన్నారు. అలాగనే ఓయూ జాక్ కాంగ్రెస్ లీడర్ వల్లిగొండ నరసింహ మనతోని స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ రజితారెడ్డి గారు అండ్ నరసింహ. రజితారెడ్డి గారు, నరసింహ, అంటే ఇవన్నీ నిన్న జరిగిన సమావేశాన్ని ఈరోజు మనం గమనించినట్టు అయితే చాలా రిక్వెస్ట్గా నిజంగా రేవంత్ మాట్లాడిన విధానం లోపల ఎప్పుడు కూడా ఎలాంటి రాజకీయం అయితే కనిపించలేదు. సరే వస్తే ఒక యుద్ధం లాంటి వాతావరణం ఉంటుందో ఉండదో తర్వాత విషయం, కానీ గౌరవంగా మాత్రం చాలా క్లియర్గా ఇన్వైట్ చేశారు. దాంతోపాటు మేడిగడ్డకు అనే అంశాన్ని కూడా ప్రస్తావించుకుంటూ వచ్చేస్తారు. ఇంత గౌరవాన్ని ఇచ్చినా కూడా కేసీఆర్ గారు
తెలంగాణ ప్రజలను అవమానించినట్టే అనేది కాంగ్రెస్ నాయకులు ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా నమ్ముతున్నారు దాన్ని. ఎందుకంటే రాకపోవడం అనేది తప్పే, 100% రాకపోవడం తప్పు. ఎందుకు అంటే కేసీఆర్ గారికి జీవితాన్ని కాదు జీతాన్ని కానీ సర్వస్వం తెలంగాణ ప్రజల భిక్ష. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయో నెరవేరలేదో పక్కన పెట్టేస్తే కేసీఆర్ గారి ఆకాంక్షలు మాత్రం 100% నెరవేరినాయి. కేసీఆర్ కుటుంబం ఆకాంక్షలు నెరవేరాయి. కేసీఆర్ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేరాయి. కానీ తెలంగాణ కుటుంబం లోపల ఆ ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదు అనే విషయం 100% ట్రూ. అయినా కూడా కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ ప్రజలు అవమానించి రాకపోవడం, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? గుడ్ మార్నింగ్ సార్. తెలంగాణ ప్రజల తరపున నిరంతరం అన్నిత్యం పోరాడుతున్న రాజనీతి వారికి కృతజ్ఞత తెలుపుతూనే ఒక విషయం అందరూ తెలంగాణ ప్రజలందరూ గుర్తు చేస్తూ ఉన్నాం. మళ్ళీ కూడా తెలంగాణ 60 ఏళ్ళ ఆకాంక్ష నిధులు నియామకాలు ద్వారా వచ్చింది. ఈ క్రమంలో నియామకాలు అనేటివి 10 ఏళ్లలో జరపక నీళ్ల పేరు మీద దోపిడీ జరిగింది. ఆ దోపిడీ పరంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ధరణి అని రకరకాల విషయాలపైన విచారణ జరుగుతున్న సందర్భంలో తప్పుదో పట్టించాలని మాత్రమే కృష్ణా వాటర్ విషయంలో ఈరోజు చర్చ నిర్వహించడం జరిగింది సార్. మేము కాంగ్రెస్ పార్టీగా ప్రజలందరూ పక్షాన బలమైన ప్రతిపక్షం పోరాడాలని మేము కోరుకుంటాం. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఉన్నారు. గత దశాబ్ద కాలంగా అనిత్యం తెలంగాణ ప్రజల తరపున బడుగు బలహీన వర్గాల తరపున పోరాడి గడిలో నుండి విముక్తి చేసి అయినా కూడా ఎలాంటి కక్షపూరిత వాతావరణం లేకుండా రేవంత్ రెడ్డి గారు మాజీ సీఎం కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండే కూడా పరామర్శించడం చూసాం తెలంగాణ ప్రజల తరపున. కానీ మనకు చర్చ ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చ అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి అసెంబ్లీకి రావాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు కూడా. ఇవాళ ఇంకో విషయం కూడా అంటారు సార్ జయరామ్ గారు. ఏమంటున్నారంటే ఒక హరీష్ రావు మాట్లాడుతున్నారు, 6-7 పోయి మాట్లాడుతున్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు అంటున్నారు. ఐఎస్ ప్రజాస్వామ్యం వాతావరణం ఉండే కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛ ఉంటుంది. మీలాగా ఒకే కుటుంబం ఇవాళ ఆనాటి నుంచి 10 ఏళ్ల పరిపాలనలో కవిత లేదా హరీష్ రావు, కేటీఆర్ మన వీళ్ళు తప్ప మాట్లాడిన వేరే మాట్లాడారా మనం అసలు? అంటే హరీష్ రావు, కేటీఆర్ వచ్చింది కదా, కేసీఆర్ ఎందుకు రావాలని మీరు అంతగానో రిక్వెస్ట్ చేస్తున్నట్టు? మేము రిక్వెస్ట్ కాదు, ప్రజాస్వామ్యంలో ఒక హక్కది. ప్రతిపక్ష నేతగా నువ్వు ఎన్నుకోబడ్డా కాబట్టి ఆ పార్టీ తరఫున వాయిస్ ఇవ్వమని చెప్తున్నావు అక్కడ. అవును, ఇలా తెలంగాణ తరఫున నువ్వే కదా, నేనే చావు నోటు తలబెట్టి వచ్చా అంటావు, మా అమర్నిశ దీక్ష చేసిన అంటావు, ప్రతి ఒక్కరు చెప్తున్నావు మీరే కదా. ఎందుకు రాలేకపోతున్నావు? భయపడుతున్నావా? ఇలా మేడిగడ్డ విచారణ జరుగుతుంది, దానిపై విచారణ జరుగుతుంది, అటు మిషన్ భగీరథ విచారణ జరుగుతుంది. నీ దోస్తు ఆయన పేరేం పేరు మెగా కృష్ణారెడ్డి దోచిపెట్టినావు కదా, ఆయన బయటకు వస్తున్నాయని భయంతో రావట్లేదు. నువ్వు ఇలా అరవింద్ కుమార్ ఐఏఎస్ పేరు మీద అక్రమాలు చేపట్టి నీ కేటీఆర్ హస్తం ఉంది కదా దీంట్లో అన్నింటిలో. ఓకే, సో అంటే ఏదేమైనా కూడా ఇప్పుడు మనకు ప్రజా సమస్యల మీద మాట్లాడే బాధ్యత డెఫినెట్గా ఎల్పీ లీడర్ పైన ఉంటుంది. మరి ముఖ్యంగా కేసీఆర్ గారి మీద. కేసీఆర్ గారి మీద అంతకంటే 10% ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ విషయం లోపల ఒక ఉద్యమ నేతగా మాత్రం 100% చూస్తాం. ఆ గౌరవం అందరూ ఇస్తారు. సో కేసీఆర్ గారికి ఆ గౌరవాన్ని పక్కన పెట్టేసి కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, నేను ఉద్యమ నేతను కాదు, ఇప్పుడు ఫక్తు రాజకీయవేత్తని అని చెప్పేశారు. ఆ విధంగా కూడా ప్రవర్తించారు. అప్పుడు కూడా ప్రజలు గుండెలో పెట్టుకొని చూసుకున్నారు. కానీ ఎప్పుడు కేసీఆర్ గారికి ఎలాంటి డిఫిషియన్సీని క్రియేట్ చేయలేదు. బీఆర్ఎస్ నాయకుల్లో చాలామందికి వాళ్ళ అవకాశాలు నెరవేరొచ్చు, నెరవేరి ఉండకపోవచ్చు, దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. కానీ కేసీఆర్ కుటుంబానికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ అవకాశాలు, వాళ్ళు పనిచేసింది 1% అయితే వాళ్ళు పొందింది 1000% అనేది ప్రజలు ఈరోజు చాలా బాహటంగా చెప్పారు. దాన్ని ఓటు రూపంలో చూపించారు. అంటే ఇంత జరిగినా కూడా, ఇంత ఇచ్చినా కూడా తెలంగాణకు 4 మాటలు చెప్పాలన్న హృదయము కేసీఆర్ గారికి ఎందుకు లేకపోయిందని అనుకుంటున్నారు? సార్, ఒక విషయం తెలంగాణ ప్రజలకు మీకు దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. నీళ్ల పంచాయతీ సెంటిమెంటు, తెలంగాణ సెంటిమెంట్ రగిలించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ భారత రాజకీయాల్లో ఓతాను అటారసంగా ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ ఇలా ఫెయిల్ అయింది. మళ్ళీ తెలంగాణ ప్రజల సెంటిమెంట్ రగిలించడం కోసం మాత్రమే ఎత్తువేడ సార్ ఇది. తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ రగిలించడానికి బీఆర్ఎస్ పార్టీ అయితే ఎప్పుడైతే విఫలమైందో మళ్ళీ వాళ్ళ శ్రేణులే, వాళ్ళ పార్టీ కార్యకర్తలే నేడు ఏమంటున్నారు, వాళ్ళు టీఆర్ఎస్గా మార్చుకుందాం అంటే తెలంగాణకు హక్కుదారుని నేనే తెలంగాణకు ప్రీతని అని చెప్పుకుంటారు కదా. ఆ సెంటిమెంట్ రగిలించడం కోసం మాత్రమే, ఆ కార్యకర్తల నైతిక స్థానం నింపడం కోసం మాత్రమే రేపు ఈరోజు నల్గొండలో ఏర్పాటు చేసిన నీటి పంచాయతీ పేరు మీద చెప్తున్నా వాళ్ళ దింపుడు గల సభాది. అందులో ఏ ఆశ్చర్యం లేదు. రేపు బీఆర్ఎస్ ఖాళీ కాబోతుంది. వాళ్ళ కుటుంబంలో ఐక్యత కూడా అయిపోయింది. అలా వాళ్ళ వారసత్వ రాజకీయాలకు కొట్లాట అవుతుంది. ఒకవైపు హరీష్ రావు ఒకవైపు, ఆ కేటీఆర్ ఒకవైపు కవిత ఒకవైపు. ఆ కొట్లాట ఏం చేయాలో అర్థం కాక కేసీఆర్ మళ్ళీ తెలంగాణ ప్రజలు ఎంతైనా ప్రేమిస్తారు, అభిమానిస్తారు కాబట్టి మళ్ళీ నీళ్ల పంచాయతీ సెంటిమెంట్ ఒక నవ్వు వస్తుంది సార్.
వంద ఎలుకలు తిన్న ఆ పిల్లి తీజాత పోయినట్టు నిన్న కవితగా చెప్పారు మాట ఏంది, నిరుద్యోగుల పక్షాన పోరాడతాం మాకు అవకాశం ఏమని చెప్పి. అలా ఉంది ఇలా పరిస్థితి అన్ని. తప్పేముంది కవిత పోరాడుతా అని చెప్పడంలో తప్పే ఉంది. పోరాడవద్దని చెప్పట్లేదు మేము, కానీ 10 ఏళ్ళు నీళ్లు నియామకాలు చేయక ఆత్మహత్య మొన్న ప్రవాళిక నుంచి మొదలుకుంటే ఎంతోమంది చనిపోవడం కారణం వీళ్ళే కదా. తెలంగాణ వస్తే ఆత్మహత్యలు పోతాయి అనుకున్న విద్యార్థులం అందరం. ఇలా ఏమైంది, తెలంగాణ కంటే ఎక్కువ తెలంగాణ రాకముందు కంటే ఎక్కువ తెలంగాణ వచ్చిన షో పడ్డారు తెలంగాణ విద్యా నిరుద్యోగులు. ఓకే 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 ఇది రజితారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రజితారెడ్డి గారు. మీరు నిన్న అసెంబ్లీ సమావేశాలను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఒకవైపు వచ్చేసేమో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారు రావడం లేదు, కేసీఆర్ గారు ఉంటే బాగుంటుంది అనేది రేవంత్ రెడ్డి చాలా పదే చెప్తూనే ఉన్నారు. సో ఆ విషయాన్ని పక్కన పెట్టి కేసీఆర్ గారు రాకపోవడం పక్కన పెట్టేసి సో సమస్యల పైన ఎట్లాగో హరీష్ రావు మాట్లాడాడు. హరీష్ రావు మాట్లాడుతున్న క్రమం లోపల అక్కడ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పండి, 68% తెలంగాణ వాటా, సో 32% వచ్చేసేమో ఆంధ్ర వాటా. సో ఇక్కడ 50-50 మీరు పంచుకోవడం లోపల ఆంతర్యమైంది, దీంట్లోపల ఎందుకు ఉంది ఈ ఆంతర్యాన్ని. ఇప్పుడు మనకు కావాల్సిన నదీ జలాలు మనం రాపించుకోవడం కోసము ఇక్కడ తీర్మానం చేసుకొని ఈ తీర్మానాన్ని ఢిల్లీకి తీసుకుపోదాము, దానికి మీరు రమ్మని చెప్తే ముక్కు చుట్టూ తిప్పుకుంటూ వచ్చిండు హరీష్ రావు. సో ఆ సందర్భం లోపల బట్టెనను నోరుదారి మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనను నోరుదారి మాట్లాడతాడు, నెక్స్ట్ సీఎం అనేది చూడకుండా ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా నోరు జారితే ఇది తప్పు అంటుంటారు. అంటే తప్పులు ఒకవైపే చూపిస్తారా, ఇంకొక వైపు ఉండవా? ఎవరు మాట్లాడినా తప్పే కదా. యా ప్లీజ్. రాజ్ న్యూస్ వీక్షకులకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల చరిత్రలో తెలంగాణను మోసం చేసింది. ఇప్పుడిప్పుడే కుదుట పడుతుందండి, తెలంగాణ తేరుకుంటుంది ఇప్పుడిప్పుడే. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులకే పెద్ద దెబ్బ కొట్టిందండి. అదేంటంటే కృష్ణా బేసిన్ ని కేఆర్ఎంబీకి అప్పగించడం ద్వారా ఇది పైగా బుకాయిస్తున్నారు వాళ్ళు. మేము అప్పగించలేదు, ఈ రోజు మా నల్గొండ అంటే ఇవాళ మా నల్గొండ మీటింగ్ ఉంది కాబట్టి ఇక దాని మీద వాళ్ళు భయపడి మేము అప్పగించలేదని చెప్పేసి బుకాయిస్తున్నారు. ఇక ఇవాళ పార్టీ గట్టిగా శాసనసభలో చెప్పింది, అందుకోసమే మేము ఇయ్యట్లేదని చెప్పింది. కానీ కేఆర్ఎంబీ అప్పగించడం లేదని చెప్పినా గానీ ఢిల్లీలో వాళ్ళు అప్పగించి వచ్చినాక ఇక్కడ బుకాయిస్తే ఏం లాభం అండి? వాళ్ళు అక్కడ అప్పగించేసి అక్కడ మాట ఇచ్చేసి ఇక్కడ వచ్చి ఇక్కడ ఏదో అవసరానికి సందర్భంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. తెలంగాణ రైతాంగం ప్రశ్నిస్తుంది వాళ్ళని. వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ఏ చట్టమైతే ఆ రోజు కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న యూపీఏ చేసిందో కాంగ్రెస్ నాయకత్వంలో ఆ ప్రకారంగానే కేఆర్ఎస్ నాయకత్వంలో చెప్పండి ఆ ప్రకారంగానే కేఆర్ఎం కి గాని ఇప్పుడు గోదావరి రివర్ ఫ్రంట్ ఉంది కదండి, జిఆర్ఎంబి గాని అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏ చట్టం అయితే చేసిందో అదే నాయకత్వంలో ఉంది. నదీ జలాల విషయంలో ఈ రెండు అవసరం అని చెప్పింది ఆ రోజే. కానీ కేసీఆర్ గారు ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు. ఆ రోజు ఎట్లున్నాడో ఈ రోజు కూడా అట్లే ఉన్నాడు. నీటి వాటా తేలేదాకా కూడా ఈ ప్రాజెక్టులు అప్పచెప్పమని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో పెట్టుకోవాలనుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే చెప్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే ఒకటే మాట చెప్తాడు, మేము అలాంటిది చెయ్యలేదు, దానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు అనేదాన్ని చాలా క్లియర్ గా చెప్తున్నారు. మరి అదే చెప్తుండండి, నీళ్లలో మాకు అన్యాయం జరగొద్దని చెప్తున్నాడు కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా. నీళ్ల విషయంలో కేసీఆర్ ని తప్పుపడితే మాత్రం ప్రజలు ఎవరు కూడా ఆశించరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. 1 కోటి ఎకరాల మాగాణం నా తెలంగాణ కావాలని కేసీఆర్ మొదటి నుంచి కూడా కలగన్నాడు, అదే దిశలో పనిచేసిండు. ఇలా ఆల్రెడీ ఢిల్లీలో తీర్మానం జరిగింది కానీ ఇక్కడ అప్పగించలేదని బుకాయిస్తున్నారు. కానీ తెలంగాణ రైతాంగం గమనిస్తున్నది, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా వాళ్ళు లేఖ రాయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఇప్పటికైనా వాళ్ళు లేఖ రాయాలి. మా వాళ్ళు అక్కడ ఏ సంతకాలు పెట్టినా కూడా ఇక్కడ చెల్లవు, ఇక్కడ పరిస్థితులను బట్టి మేము ఇయ్యదలుచుకోలేదు, మా ప్రాజెక్టులు అప్పగించడం లేదని చెప్పాలి, మా వాటా తొందరగా తేల్చండి అని చెప్పాలి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి అని కేంద్రాన్ని వీళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి, అడగాలి. లేకపోతే పెద్ద ప్రమాదం పొంచి ఉందండి తెలంగాణకు ఈ కాంగ్రెస్ నాయకుల వల్ల. వీళ్ళు చేసే ఏది కూడా తెలంగాణకు మంచి జరగట్లేదండి. వీళ్ళు కేంద్ర ప్రభుత్వ పెద్దలను లేకపోతే కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించడానికి ఇలా తెలంగాణ తాకట్టు పెట్టాలంటే పార్టీ ఒప్పుకోదు. రజిత గారు అంటే తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి చాలా ఇచ్చింది, అసలు లెక్కనే లేదు. కేసీఆర్కి ఎంత ఇచ్చిందంటే బహుశా కేసీఆర్ కుటుంబానికి ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒక తరానికో 2 తరాలకు కాదు,
ఒక 100 తరాలకు కావలసిన సంపద ఇచ్చింది, పేరు ప్రతిష్ట ఇచ్చింది. కానీ ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం అనేది తెలంగాణ ప్రజలకు అవమానించినట్టు కాదా అనేది తెలంగాణ ప్రజలు స్ట్రైట్గా అడుగుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్నలకు కేసీఆర్ ఏ సమాధానం చెప్తారు? వచ్చే టైంకి వస్తూనే ఉంటాడు. ఇప్పుడు కేసీఆర్ రాలేదని ఇప్పుడు మంచి టాపిక్ ని మీరు అది చేస్తారా? హరీష్ రావు రాలేదండి వీళ్ళకు. హరీష్ రావు గారు ఎట్లా? హరీష్ రావు అది కేసీఆర్ ప్రకటించాలి కదా. హరీష్ రావు ఉంటాడా, కేటీఆర్ ఉంటాడా? ఒక్క నిమిషం వినండి, నా ప్రశ్న వినండి పూర్తిగా. 45 రోజులకే రాష్ట్రం వచ్చిన 45 రోజులకే కృష్ణా జలాలను తిరిగి పంపిణీ చేయాలని, తెలంగాణ వాట తేల్చాలని సెక్షన్ 3 కింద కేంద్రానికి లేఖ రాసి సుప్రీంకోర్టులో కేసు వేసి పోరాడింది మన బీఆర్ఎస్ పార్టీ. రెండవ అపెక్స్ కౌన్సిల్ తీవ్రంగా తప్పుబట్టి 9.5 ఏళ్ల పోరాటం చేసిండు కేసీఆర్ గారు. దీని వల్ల కేంద్రం దిగొచ్చి కృష్ణా జలాలను తిరిగి పంచడానికి ట్రిబ్యునల్ కు రిఫర్ చేసింది. ఇది కేసీఆర్ సాధించిన విజయం. ప్రజలు ఎప్పటికి కూడా దీన్ని మర్చిపోలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 811 రజిత గారు మీరు ఒక్కటే మాట వినండి, ఒక మాట. నా ప్రశ్న వినండి. ఇప్పుడు కేసీఆర్ గారు సాధించింది, ట్రిబ్యునల్లో సాధించింది అనేది గొప్ప చెప్పుకోవడంలో తప్పు లేదు, సరే అదే అనుకుందామా. మరి నాగార్జున సాగర్ దగ్గర నవంబర్ నెల లోపల ఎలక్షన్లు అవుతుంటే అక్కడికి వచ్చేసి పోలీసు ప్రహారా కాస్తుంటే అప్పటి ముఖ్యమంత్రి తమాషా చూస్తున్నాడా అని చెప్పేసి చాలా క్లియర్గా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, రేవంత్ రెడ్డి బహిరంగంగా అడుగుతున్నాడు. మరి అక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి పోలీసులతో కాపలా ఇక్కడికి వచ్చేసి కాపలా గాయటం? దాన్ని అంటే మన చేతగానితనంగా చూడాలా, లేకపోతే మన అమాయకత్వంగా చూడాలా, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ పోలీసులు ఇక చొరబడి ఏమైనా చేయొచ్చా? ఆ విషయాన్ని పదే పదే రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. తెలంగాణ ప్రజలు కూడా దాన్ని జీర్ణించుకోలేదు. మీరు మాత్రం జీర్ణించుకుంటారా, నేను మాత్రం జీర్ణించుకుంటాను? తెలంగాణ ప్రజలు ఎవరూ జీర్ణించుకోరు. ఆంధ్ర పోలీసులు తెలంగాణ గడ్డ మీద వచ్చేసి అడ్డా పిటాయించడం, తుపాకులతో ప్రహార గాయటం, రుబాబు చేయడం, దాన్ని ఎంతవరకు మీరు దాన్ని ఇన్వైట్ చేస్తారు? ఇదే నిజమైతే, మీరు చెప్పింది కనుక నిజమైతే. కేసీఆర్ గారు ఉన్నంత వరకు తెలంగాణ జోలికి గాని తెలంగాణ వచ్చింది కదా గాని ఎవరు కూడా టచ్ చేయడానికి సాహసం చేయలేదు. కేసీఆర్ గారు దిగిపోయిన తెల్లారే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ప్రజలు కేసీఆర్ రమ్మంటే వచ్చారు వాళ్ళు. కేసీఆర్ ముఖ్యమంత్రి అప్పుడు, ఆ టైంలో కేసీఆర్ ముఖ్యమంత్రినే, ఆ టైంలో కేసీఆర్ ముఖ్యమంత్రినే. ఆంధ్ర పోలీసులు వచ్చిన టైంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి. తెలంగాణలో చొరబడడానికి ఈవెన్ కేంద్రం కూడా సాహసం చేయలేదండి. కేసీఆర్ గారు దిగిపోయిండు అన్న వార్త వినగానే తెల్లారే వీళ్ళు వచ్చేసి డేట్లను పరిశీలించండి. చూడండి, ఏపీలో ఎక్కువ ప్రాజెక్టులు కట్టుకొని 512 టీఎంసీలు వాడుకొని తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చిందని చెప్పేసి ఈ అన్యాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ కోసం పోరాటం మొదలుపెట్టింది. కేసీఆర్ కాదండి. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో పోరాటం మొదలుపెట్టింది కేసీఆర్ కదండి. గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కి చాలా నీళ్లున్నాయి. అడుగుదాం, కాంగ్రెస్ వాళ్ళని అడుగుదాం. ఇది నరసింహ, దీంట్లో ఒకటి మీరు ఒకటి గమనించాలి. ఒకవైపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు, ఆ టైంలో చొచ్చుకొని ఆంధ్ర పోలీసులు వచ్చేసి ప్రహారా కాశారు, దాంట్లో హడావుడి చేశారు, అది మనం అందరం చూసాం. అంటే ఇదంతా జరిగిన తర్వాత రేవంత్ వచ్చేసి దాన్ని ఇప్పుడు జరుగుతుందని చెప్తున్నాడు. సో ప్రజలు కూడా దాన్ని ఎవరు ఆక్షేపించారు. అంటే ఇదంతా జరుగుతున్న తర్వాత మళ్ళీ మేడిగడ్డ విషయంలో కూడా కేసీఆర్ గారిని పదే పదే ఇన్వైట్ చేశారు. ఈ తీసుకురావాల్సిన బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అప్పగించారు. అంటే ఈరోజు మేడిగడ్డకు విజిట్ చేసే విషయం లోపల మీరు ఎలాంటి ప్రణాళిక పొందుతున్నారో, ఇంకొక వైపు బీఆర్ఎస్ వచ్చేసి నల్గొండ సభను డ్యామేజ్ చేయడం కోసం మాత్రమే ఈ మేడిగడ్డ ఇన్విటేషన్ పంపిస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాదన. ఏది వాస్తవం? అసలు అక్కడ ఉండే సిచ్యువేషన్ అబ్జర్వ్ చేయడం కోసమా, నల్గొండ సభ డ్యామేజ్ చేయడం కోసమా? ఇప్పుడు బీఆర్ఎస్ను ఇప్పుడే గుర్తు చేసుకున్నాం సార్. దింపుగల సభను నాశనం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ లేదు, తెలంగాణ ప్రజలకు అంతగానే లేదు. ఈ 10 ఏళ్ల దశాబ్ద కాలంలో స్వరాష్ట్రంలో ఎంతో పోరాటం చేసుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన అన్యాయమైన తెలంగాణ మళ్ళీ నిర్మించుకోవడం కోసం మాత్రమే తెలంగాణ ప్రజల ముందు ప్రతి ఒక్కరు పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు మన ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆ క్రమంలో చెప్తా ఉన్నాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్ కార్పొరేట్ వేసి ప్రగతి భవన్ పిలిపించింది ఎవరు? ఆనాడు మేడం గారు చెప్పారు. ఇప్పుడు పోతేటిపాడు గురించి, అన్నిటి గురించి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అందరూ వ్యతిరేకించారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది, అందరూ వ్యతిరేకించారు. కానీ ఆ పోతేటిపాటు ఎత్తు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు కాదా?
మేడం గారు గుర్తుందో లేదు, మొన్న ఎలక్షన్ ముందు రోజు జగన్ గవర్నమెంట్ పోలీసు బందోబస్తు వచ్చి సాగర్ మీద తిష్ట వేసింది కదా, అది ఒకరు మాట్లాడలే కదా. వీళ్ళకి ఒకటే ముచ్చట, ఇవాళ బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్తో టీఆర్ఎస్గా మార్చుకోవాలి కాబట్టి ఏ సెంటిమెంట్ రగిలించాలి, నీటి వాటాల సెంటిమెంట్ రగిలించడం కోసం మాత్రమే వేసిన ఎత్తుగడ. దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒకటే హరీష్ రావు గారు ఉన్నారు అంటున్నారు కదా. తెలంగాణ ప్రజలు ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం ఎన్నుకోబడ్డ వాళ్ళు శాసనసభాపక్ష నేతగా ఫస్ట్ మీటింగ్ కదా, ఇది సమావేశాలు కదా, రావాలి కదా. మన టీఆర్ఎస్ సమావేశం పోయినావు, నీ పార్టీ ఆఫీస్కు ఇక నల్గొండ సభ పోతా అంటున్నావు, మరి ఎందుకు రాలేకపోతున్నావు అంటే వీళ్ళకు ప్రజాస్వామ్యం అన్న ప్రజలన్నా ఇష్టం లేదు. రాజరిక పోగలే, ఆనాడు సెక్రటరీ రాలేదు, ఈనాడు అసెంబ్లీ రాలేదు, ఎంతసేపు ఉన్నా ఫామ్ హౌస్ కావాలి ప్రజలు అంటాడు. ప్రజల పేరు వంచిన వరకు వీళ్ళు పోవడం అంతే. ఓకే, ఇది రజితారెడ్డి గారు నిన్న స్ట్రైట్గా రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పాడు. కేసీఆర్ ఫామ్ హౌస్లో దాక్కుంటున్నాడు, దాక్కోవాల్సిన అవసరం ఎంత. ఒకవైపు అసెంబ్లీకి రాడు, ఓడిపోతే అసెంబ్లీకి రాడు, గెలిస్తే సెక్రటరియట్కి రాడు, ఎప్పుడు దాక్కునే ప్రోగ్రామే చేస్తుంటాడు. ప్రజలు ఇన్ని ఇచ్చినా కూడా ప్రజలను ఏమాత్రం లెక్క పెట్టాడు. ప్రజలపైన గౌరవమే లేదు, ప్రజాక్షేత్రం పైన ఎలాంటి లేదు, డిస్కషన్లు అంటే విలువ లేదు. ఇంకొకటి మేడిగడ్డ విషయానికి వస్తే సభ విషయాలని మాట్లాడుతుంటారు. మేడిగడ్డలో జరిగిన మోసాన్ని ప్రజల ముందు నించోబెట్టాలి. అక్కడ ఉన్న విషయాలు మేం చెప్పింది కరెక్టా, నువ్వు కట్టింది కరెక్టా, నువ్వు అన్నీ తానే ఒక్కడిగా నువ్వే ప్రచారం చేసుకున్నావు. ఇంజనీరు నువ్వే, కాంట్రాక్టర్ నువ్వే, ఇన్వెస్టర్ నువ్వే, డబ్బులు తీసుకొచ్చింది నువ్వే, సర్వస్వం నువ్వే, నేను తప్పితే ప్రపంచ ప్రాజెక్టును ఎవరూ కట్టలేదనే ప్రచారం చేసుకున్నావు. మరి అక్కడికి రావడానికి భయం ఎందుకు అనేది కాంగ్రెస్ చాలా ధీటైన కృష్ణలతోని. అంటే ప్రజలు నిజంగా నమ్మే విధంగా కాదు, ప్రజలు ఇది నమ్మకంగా వెయిట్ చేస్తున్నారు కేసీఆర్ గారి కోసం. ఏం మాట్లాడతారా విందామని. కనీసం ప్రజల కోసమైనా కేసీఆర్ గారు అడ్రస్ చేయకుండా ఇలా ఉండడాన్ని మీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వైఖరి, కేటీఆర్, కవిత, హరీష్ రావు పద్ధతులను చూసే నాయకులంతా పక్క పార్టీలకు వెళ్ళిపోతున్నారు. అంటే ఒకవైపు నాయకులు వెళ్ళిపోయినా ప్రజలు అక్కర్లేదని మాట్లాడే విధానాన్ని, ప్రజలు అక్కర్లేదనే విధానాన్ని, ఇలాంటి వైఖరి అవలంబించదాన్ని ఏ విధంగా మీరు దీన్ని దయచేసి చేసుకుంటారు? ఏ విధంగా దీన్ని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు? స్ట్రైట్ గా చెప్పండి. వాళ్ళు చూడండి, కేసీఆర్ గారు అంటే భయం. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నాడు, వస్తలేడు అంటే రావట్లేదు కదా కేసీఆర్ గారు. చెప్తున్నారు వాళ్ళు ఒక హరీష్ రావు గారిని భరించలేకపోతున్నారు. 5-6 మంత్రులు ఒక్క హరీష్ రావు గారిని భరించలేకపోతున్నారు. కేసీఆర్ వస్తే వాళ్ళ ప్రభుత్వం ఏడుంటదండి? వాళ్ళ ముఖాలు ఎక్కడ ఉంటాయి? మేడం ముఖం చూసుకోలేక పామాది ఉన్నాడు. ఇలా 6 మంత్రులు మాట్లాడారంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి 6 మంత్రులు సమాధానం. మీలేగా ఓ కేటీఆర్, హరీష్ రావు, కవితలు మాట్లాడారు బీఆర్ఎస్ లాగా, బీఆర్ఎస్ పార్టీ లాగా, కుటుంబ పార్టీ లాగా ఉండేది ఇక్కడ. అందరు సమాధానం చెప్పి అందరికి హక్కు ఉంటాయి ఇక్కడ. ఒక విషయం గుర్తుపెట్టుకోండి మేడం, ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైనా చూసినా ఉన్న ప్రజలు ప్రశ్నలకు ఒక్క సమాధానం మీరు 100 ప్రశ్నలు అడిగినా హరీష్ రావు గారు ఒక్క సమాధానం చాలండి. మీరు చేసింది ఏమున్నది తెలంగాణకు? అసలు మీకు తెలంగాణ పేరు ప్రస్తావించే అర్హతనే లేదు. మీకు లేదు. తెలంగాణ పేరు మీద పార్టీని మార్చుకొని బీఆర్ఎస్ గా మార్చుకుంటారు, మీ హక్కు పోయింది. మళ్ళీ ఆ సెంటిమెంట్ రగిలించుకోవడం కోసం మాత్రం మీ సభలు, ఈ ముచ్చట్లు కానీ మేము నమ్మే స్థితి లేదు, అయిపోయింది మేడం. ఎందుకు మీరు అనవసరంగా తెలంగాణ సెంటిమెంట్ పోలేదు. బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఓన్ కాదు ఇక్కడ. తెలంగాణ సెంటిమెంట్ అందరి హక్కు, అందరూ కాంగ్రెస్ పార్టీ హక్కు. తెలంగాణ సెంటిమెంట్ మాట్లాడేవాడు రైతు గారిని మాట్లాడి తెలంగాణకు పోరాడి నరసింహ ఒక్క నిమిషం, మీరు తెలంగాణ కోసం పోరాడి తెచ్చింది కొట్టాడి మా తెలంగాణ నాయకులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ సొంత హక్కు కాదు ఇది, కుటుంబ హక్కు కాదు ఇది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి రైతు గారు, మీరు మాట్లాడండి. మాట్లాడతా వినండి, లెట్ మీ స్పీక్, నన్ను మాట్లాడనివ్వండి. చూడండి, ఇవాళ వీడియోలను ఎడిట్ చేసి శాసనసభలో పెట్టి ఇలా గందరగోళం సృష్టిస్తున్నారు. క్లియర్ గా కేసీఆర్ గారు ఏమన్నారండి? గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కి తరలించేందుకు ముందుకు రావాలి. గోదావరిలో చాలా నీళ్లున్నాయి, కొరత ఉన్న కృష్ణా బేసిన్ లో ఉన్న నీళ్లను ఇదే విషయాన్ని జగన్ సభలో చెప్పిండు. దాన్ని ఎడిట్ చేసి కృష్ణా జలాలను ఏపీకి ఇచ్చారని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. వాళ్ళు ఎడిట్ చేసిన వీడియోని పబ్లిక్ లో చూపించి వాళ్ళు ఏదో పొందుదామని చూస్తున్నారు. కానీ తెలంగాణను మళ్ళీ ఎడారిగా చేసే కుట్ర లేపింది కాంగ్రెస్ పార్టీ. ఆ పరిస్థితి రావద్దంటే మన నీళ్లు, మన హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధమైంది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ. ఇలా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణను మళ్ళీ ఎడారి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 4 సీట్లు ఓడగొట్టి తరగడానికి బీఆర్ఎస్ పార్టీని
అన్యాయం చేస్తున్నారు. రైతులకు రైతు బంధు పనిచేస్తున్నారు. ఇవాళ తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం చేకూరుతుంది కాంగ్రెస్ పార్టీ వల్ల. ఇవాళ మళ్ళా నీళ్ల మీద పడ్డది వీళ్ళ కన్ను. ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేయడానికి పూనుకున్నారు. కేసీఆర్ ఉన్నంత వరకు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు కూడా మీ లెక్కలు, మీ పప్పులేమి ఉడకవు. ఇవాళ మా నల్గొండ సభకు భయపడి వెంటనే వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. వాళ్ళు ఢిల్లీలో ఒప్పందం చేసుకున్నా సరే ఇక్కడ తెలంగాణలో వెనక్కి తీసుకున్నారు భయానికి. కేసీఆర్ గారు ఊరుకునే ప్రసక్తి లేదని వాళ్ళకి అర్థమైంది. ఇలా నీళ్ల జోలికి వస్తే, నీళ్ల విషయంలో కేసీఆర్ గారిని తప్పుపడితే ప్రజలు వీళ్ళను తిప్పి కొట్టడం కాదండి. ఇలా తెలంగాణ సస్యశ్యామలంగా మారింది. 100 ఎకరాల పంటలు ఇవాళ దేశానికి అన్నపూర్ణ అయిందంటే వటినే అయిందండి. రజితారెడ్డి గారు రజితారెడ్డి గారు నేను అడిగిన ప్రశ్న ఒకటే. కేసీఆర్ గారు ప్రజలను, నేను పార్టీల గురించి మాట్లాడలేను, తెలంగాణ ప్రజలు సర్వస్వం ఇచ్చిండ్రు కేసీఆర్ కుటుంబానికి. ఇంతవరకు కూడా అడ్రస్ చేసి ఒక మాట కూడా మాట్లాడలేదు. ఓడిపోయిన తర్వాత, ప్రభుత్వం వెళ్ళిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజలకు అడ్రస్ చేసి ఏ నాయకుడైనా మాట్లాడతాడు. ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదు. దానికి ఒక్క నిమిషం వినండి, ఫస్ట్ వినండి, నా మాట వినండి. మాట్లాడలేదు అంటే తెలంగాణ ప్రజల మీద గౌరవం అనేది కేసీఆర్ గారికి ఉన్నదా లేదా? మేము గెలిపించుకున్నా, మేము నమ్మిన కేసీఆర్ గారు ఇతనైనా, లేకపోతే ఎవరి చేతిలో బంధింపబడ్డా, లేకపోతే బాధింపబడుతున్నాడా అనేది తెలంగాణ ప్రజలకున్న అనుమానాలు. ఈ అపోహలకు తెరదీయాల్సిన బాధ్యత మీకుంది. అది మీరు కదా చెప్పాల్సింది. కేసీఆర్ గారు బంధించబడ్డా లేకపోతే భయపడుతున్నాడా అనేది మీరు కదా కేసీఆర్ గారు చెప్పాల్సింది. కేసీఆర్ గారు అనే శక్తిని ఎవరైనా బంధించగలరా? ఆయన ప్రజల ఆస్తి. కేసీఆర్ సర్వస్వం ప్రజల కోసం ఉన్నది. చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణను సాధించి తెలంగాణ ప్రజల కోసమే ఆయన సర్వస్వం దారబోస్తుంటే ఆయనను బంధించే శక్తి ఎవరికి ఉందండి? కేసీఆర్ గారు ప్రజల సర్వస్వం చేసుకొని, త్యాగాలను చేసుకొని ఇలా భోగాలను గురించి మీ ప్రభుత్వం, మీ పార్టీ, మీ నాయకులు మేడం అన్యాయం జరుగుతుందని బయటకు వచ్చి ఇవాళ మహా గర్జనకు సిద్ధమైండు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజలే ప్రాణంగా బతుకుతున్న కేసీఆర్ గారిని, ఇవాళ ప్రజాపక్షంలో ఉన్న కేసీఆర్ గారిని మీరు ఇన్ని మాటలు అంటుంటే తెలంగాణ ప్రజలు సహిస్తారా అండి? తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ గారు ఊరుకుంటారండి? అక్కడ చావు అంచులో తలబెట్టింది ఎవరి కోసం అండి? తెలంగాణ ఇవాళ కేసీఆర్ గారు ఫ్యామిలీ సంపాదించిన అంటే మరి ఆనాడు ఉద్యమం ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి ఎక్కి ఉద్యమం చేస్తున్నాడు ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారండి? రైఫిల్ రెడ్డి గారు అంటారు మన రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువబెట్టి, తుపాకీ ఎక్కువబెట్టి కాల్చిన ఘనత వీళ్ళదండి. అందుకే రేవంత్ రెడ్డి గారిని రైఫిల్ రెడ్డి అంటారు తెలంగాణ ప్రజలు. ఇవన్నీ మర్చిపోతారా మేడం? ప్రజల చేత నుంచి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు మీరు అనవసరం మాట్లాడదు మేడం. మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ ఎవరో ఒకసారి గుర్తు చేసుకోండి. నాగేంద్ర ఎవరు, ఎర్రబెల్లి దయాకరావు, కడియం శ్రీగారు ఎవరు, లెక్క పెట్టుకోపోతే తెలంగాణ ఉద్యమకారుల మీద, విద్యార్థుల మీద దాని నాగేంద్ర లాంటి వాళ్ళు కర్రలు పట్టుకొని ఒక నిమిషం అధిష్టానాన్ని సంతోషపరచడానికి రజితారెడ్డి గారు ప్రయోజనాల మీద కూడా వాళ్ళకి పట్టి లేదు. రజితారెడ్డి గారు చెప్పండి. ఈ చర్చను ప్రజలు గమనిస్తూ ఉంటారు. నిన్నటి అసెంబ్లీని కూడా ప్రజలు గమనించారు. ఈరోజు చర్చను కూడా గమనిస్తారు. సాయంత్రం పోయే సభను ఈరోజు వీళ్ళు ఎక్కడైతే శ్రీశైలం ప్రాజెక్ట్ అన్నారో, శ్రీశైలం ప్రాజెక్టు విషయాలు అవన్నీ ప్రజలు ఈరోజు డెఫినెట్గా చూస్తారు. దాంట్లో వేరే కన్ఫ్యూజ్ ఏం లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ పట్ల, ప్రజల పట్ల ఆ రెస్పెక్ట్, ప్రేమ ఉన్నట్టు అయితే తెలంగాణను ఇంత దోపిడీ చేసిన తర్వాత కూడా ఆఫీసర్లు, కొంతమంది ఆఫీసర్లు, మొత్తం ఆఫీసర్లను మనం నిందించలేము. చాలా గొప్ప ఆఫీసర్లు మన రాష్ట్రానికి ఉన్నారు. కొంతమంది ఆఫీసర్లు దోపిడీ దొంగల్లాగా దోసుకుంటూ ఉంటే పక్క రాష్ట్రానికి పోయిన వారిని కూడా తీసుకొచ్చేసి నెత్తిన పెట్టుకోవడం అనేది బహుశా ఏ రాష్ట్ర చరిత్రలో జరగని విషయం. ఒకవైపు ధరణి ద్వారా మోసాలు జరుగుతున్నాయని చెప్పిన తర్వాత కూడా, ధరణి లోపల అనేక మోసాలన్న తర్వాత కూడా సోమేష్ కుమార్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడము, నిన్నగాక మొన్న మన శివబాలకృష్ణ విషయం చెప్పాల్సిన పని లేదు, అరవింద్ కుమార్ గురించి అసలే మాట్లాడాల్సిన పని లేదు, సిసిఎల్సి దేవేందర్ రెడ్డి, ఇట్లా అనేక మంది ఆఫీసర్స్
దోపిడి దొంగల్లాగా బిహేవ్ చేస్తున్నా కూడా ఏ ఒక్క రోజు పల్లెత్తి మాట కూడా అనని కేసీఆర్ గారు హృదయంతో వాళ్ళను ఆహ్వానించి పక్కన కూర్చోబెట్టి దోపిడీ చేపిస్తుంటే కూడా చూస్తూ కూర్చున్నారు. మళ్ళీ అదే హృదయము ఈరోజు తెలంగాణ ప్రజల పట్ల ఎందుకు లేదనేది తెలంగాణ ప్రజల ప్రశ్న. ఇప్పుడు అడుగుదాం. ఇది ఒకటి మీరు గమనించండి నరసింహ, ఏదేమైనా కూడా ఇప్పుడు పంచాయతీలు పెట్టుకునే కంటే ఈరోజు మీరు డెఫినెట్గా కాళేశ్వరం పోతారు, కాళేశ్వరం కేసీఆర్ గారు రారు. ఒకవేళ కనుక కేసీఆర్ గారు రాకపోవడం పక్కన పెట్టేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వచ్చినప్పుడు ఇంత దోపిడీ జరిగిందని మీరు అంటుంటే దీన్ని ఏ విధంగా ప్రజల దగ్గర తీసుకెళ్తారు, ఏ విధమైనటువంటి విచారణ చేస్తారు అనేది ప్రజలు కూడా అడుగుతున్నారు. దానిపైన మీ సమాధానం ఏంది సార్? ఒక విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు ప్రమాణ స్వీకారం, ఇది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రభుత్వం అని చెప్పారు. దానికి అనుగుణంగానే మన పరిపాలన సాగుతూ ఉంది. ఇవాళ అత్యద్భుతమైన పథకము, అత్యద్భుతమైన ప్రాజెక్టు, ప్రపంచంలో మేము కట్టింది, నేనే ఇంజనీర్ని, నేనే కుర్చీ చేసుకుని కట్టిన అని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు మన కళ్ళ ముందర కనిపిస్తుంది. నెరలు వారి పగులు వచ్చి అలా కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన సాగర్ ఎలా ఉంది, శ్రీరామ్ సాగర్ ఎలా ఉంది, అన్నీ ఎలా ఉన్నాయి. అలా ఎందుకు పగుళ్ళు వచ్చినాయి? మన ప్రజలు చూపించిన అవకాశం ఉంది కదా. ఈ రోజు మేము ప్రతి ఒక్కటి కూడా ఇలా మిషన్ బాబు ఎంత అవినీతి జరిగింది, మేడిగడ ప్రాజెక్ట్ ఎందుకు కుంగిపోయింది, ఇలా ధరణి పేరు మీద భూములు ఎంతమంది దోసుకున్నారు, సోమేష్ కుమార్ మీద భూములు ఎందుకున్నాయి, రజత్ కుమార్ మీద ఎందుకున్నాయి. ఇంకో ముఖ్య విషయం మర్చిపోయారు ఇక్కడ, వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి ఒక రియాల్టర్, ఐఏఎస్గా ఉండి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వ్యక్తి, ఇలా కుటుంబ ఆస్తులు పెంచడానికి సహకరించే వ్యక్తిని ఉటావుటిన వాలంటరీ రిటైర్మెంట్ చేయించి ఎమ్మెల్సీ చేయించారు. ఇలాంటి వ్యక్తులని ప్రమోట్ చేసిన వ్యక్తి ప్రజల వైపు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ లేడు కదా. నిరంతరం తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద దాచుకున్న వీళ్ళు ఇలా తెలంగాణ ప్రజల తరఫున పోరాటం చావునతో తలకాయ పెట్టిన నమ్మే స్థితిలో కాళేశ్వరం ప్రాజెక్టును బరాబర్ చూపిస్తాం. తెలంగాణ ప్రజల తరఫున ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు చూపిస్తున్నాం. వాళ్ళు వేరే ప్రజలు చెప్తారు. ఇలా నల్గొండకు ఏం చెప్తావు? అదే ఉదయ సామంతరం ప్రాజెక్టు కట్టలేదు, నక్కలకంటే ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టలేదు, కుర్చేసం కడతా అని చెప్పినావు కదా. ఇంతవరకు ప్రాజెక్టులు పూర్తి చేయలేగా నువ్వు ఇక్కడ నల్గొండ ప్రాంతంలో ఏం మాట్లాడుతుండే? మొన్న సాగర్ ఎలక్షన్లప్పుడు ఉప ఎన్నికలప్పుడు చెప్పాడు, హామీలు ఇచ్చాడు, అవి బుట్టదాఖలు చేశాడు, ఏం లేదు కదా. ఒకసారి లాస్ట్ మాట ఒక మాట అంటున్నాం, ఢిల్లీలో మాట గల్లో మాట అన్నాం. కేసీఆర్ లాగా కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఢిల్లీలో మాట గల్లో ఒక మాట అవసరం కూడా లేదు. ఒక విషయం గుర్తు చేస్తాను, అప్పట్లో అనుకుంటా మహాకూటంలో చేరిన వ్యక్తి ఇక కాంగ్రెస్ టీడీపీ సిపిఐ మీద పార్టీతో మహాకూటలో మహాకూటమి ఇక టాపిక్ కాదు. రాజారెడ్డి గారు చెప్పండి. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక ప్రశ్న వేశారు. ఏమనంటే దక్షిణ తెలంగాణ పాలమూరు రంగారెడ్డి జిల్లాలతో పాటు ఖమ్మం నల్గొండ జిల్లాలో దక్షిణ తెలంగాణ, ఈరోజు దక్షిణ తెలంగాణకి సాగునీరు కానీ తాగునీరు కానీ లేకుండా ఉండడం, గతిపట్టడానికి కారకులు ఎవరు? 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వలసల రాజ్యం వెళ్తుంది తప్పితే ఆగింది లేదు. బొగ్గు దుబాయ్ లాగానే మారిపోయింది తప్పితే ఈరోజు వలసలు పోతున్నారు. ఇప్పటి వరకు దగ్గర 10 లక్షల మంది వలసలు పోయారు. ఈ 10 లక్షల మంది వలసలు పోవడానికి ఏమైనా ఆగిందా? అంటే తెలంగాణ రాకముందుకు అదే పరిస్థితి ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత అదే పరిస్థితి ఉంది. సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత తన కళలు ఏమైనా నెరవేరినాయా? ఓన్లీ కేసీఆర్ కుటుంబ కళలు నెరవేరడం తప్పితే ఈరోజు తెలంగాణ ప్రజల కళలు ఏమైనా నెరవేరాయా అని చాలా ఘాటైన ప్రశ్న వేశారు. దీనికి మీరేమంటారు? చూడండి, 9.5 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో ప్రజలన్నీ గమనించారు, ఎవరెంత చేసిండ్రు. 100 ఏళ్ల చరిత్రలో వాళ్ళు ఏం చేసిండ్రు తెలంగాణకు. అది వేరు కాదు. ఇప్పుడు ఒకటండి, నీళ్లు రాలేదనేది వాస్తవం. నీళ్ళ గురించి మాట్లాడుకుందాం మనం. మన రేవంత్ రెడ్డి గారు ఇంకోటి కూడా అడిగిండు, 299 టీఎంసీల లెక్క ఎక్కడిది తాత్కాలిక అరేంజ్మెంట్ తప్ప అని అడుగుతున్నాడు. అది ఏమన్నా ప్రశ్నేనా అండి? ఇది కూడా అడిగిండు, మరి ఇది కూడా మీరు అడగాలి. తాత్కాలిక అరేంజ్మెంట్ తప్ప అని రేవంత్ రెడ్డి గారు అడిగిండ్రు. మరి 811 టీఎంసీలను ఉమ్మడి స్టేట్ లో జీవోల ద్వారా ప్రాజెక్టులకు అలాట్ చేసింది. మరి ఇది కూడా అది ప్రస్తావించాలి. ఏపీలో ఎక్కువ ప్రాజెక్టులు కట్టుకొని 512 టీఎంసీలు వాడుకొని తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చారు. మరి దీని మీద మాట్లాడలేదండి. ఈ ప్రశ్న కూడా అడిగారు. మరి దీన్ని మీరు ఎందుకు దాచిపెడుతున్నారు? ఇది కూడా మీరు మాట్లాడాలి. ఈ అన్యాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ కోసం మొదలు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదండి. మరి వలసలు ఏముందండి? వలసలు ఎక్కడైనాయండి? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బ్రహ్మాండంగా ఉంది కదండి. ఇంకా వలసలు నాయకులది ఏముందండి? ఇవాళ ఇక్కడ ఉంటారు, రేపు అక్కడ ఉంటారు. నాయకులను పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇవాళ తెలంగాణ ఎట్లుంది, ముందు ఎట్లుండే, ఇవాళ తెలంగాణలో పంటలు ఎట్లా ఉన్నాయి, ఇంత ముందు ఎట్లుండే, నీళ్ల వసతి ఇప్పుడు ఎట్లుంది, ఒకప్పుడు ఎట్లుండే, ప్రజలకు అన్ని తెలుసు. ఏ ప్రభుత్వం ఏం చేసింది అన్ని తెలుసు. అవన్నీ పక్కకు పెట్టి మీరేం చేస్తారో చెప్పండి.
నీళ్ల విషయంలో మీ స్టాండ్ ఏందో చెప్పండి. ఇవాళ మీరు గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు తరలించేందుకు మన వాళ్ళకి అప్పగించేందుకు, కేంద్రానికి అప్పగించేందుకు మీరు ఎందుకు ఢిల్లీలో ఒప్పందం చేసుకున్నారు? ఇప్పటికైనా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేఖ రాయాలి. ఇది మేము ఢిల్లీలో ఒప్పందం చేసినా సరే తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు మేము ఇవ్వట్లేదు, మేము ఇవ్వదలుచుకోలేదు. దీని మీద న్యాయపరమైన, చట్టపరమైన సమాన హక్కులను కల్పించాలి, దీన్ని సమానంగా పంచాలి. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ కు రావాలి. ఒక్క నిమిషం ఇదే మీరు దీనికి ఒక సమాధానం చెప్పండి రాజారెడ్డి గారు. ఈ రోజు మేడిగడ్డ విజిట్ ఉందన్న విషయాన్ని గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నది కాంగ్రెస్. ఈ రోజు ఎట్లాగో మీరు మేడిగడ్డకి ఎలాగో వెళ్ళరు. ఆ మేడిగడ్డ విచారణ జరపాలి, ఆ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రజలకు నిజానిజాలు తెలియాలి, ఇంత అపవాదు ఉన్నది అనేది కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ నేతల్లో కానీ, నేను హరీష్ రావు మాటల్లో కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే ఒక ప్రాజెక్టు విషయానికి వచ్చినప్పుడు ప్రతిష్టాత్మకంగా మీరు భావించిన ప్రాజెక్టుని రేపు పార్లమెంటరీ ఎలక్షన్లు, తెలంగాణ మనకు అసెంబ్లీ ఎలక్షన్లను చూసాము, రేపు పార్లమెంటరీ ఎలక్షన్లు వస్తున్నాయి. అంటే ప్రజలకు ఈ విషయాలన్నీ ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. రేపు వాళ్ళకి ఏమని చెప్తారు ఆన్సరు? మేడిగడ్డకు మేము వెళ్ళము, ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లోనే ఉంటాము, అసెంబ్లీకి రాము, ప్రజల పక్షాన మాట్లాడము, ఇవన్నీ ఈ ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రజలకు ఏమని ఆన్సర్ చేస్తారండి? అసెంబ్లీకి రాము, ప్రజల పక్షాన నాయకుల విషయం పక్కన పెట్టేద్దాం మనం. మీరు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు మేడిగడ్డ పగులు లేవంటారు, మేడిగడ్డ పగులు లేవంటారు, కాళేశ్వరం గురించి విచారణ జరగొద్దంటారు. ఇవన్నీ మేము అడిగితే అంటే ఇవన్నీ ఏమి లేవండి. కేసీఆర్ గారు వచ్చిండ్లు అంటారు. ఇప్పుడు కేసీఆర్ గారు రాలేదని నేను అంటున్నాను, వచ్చిండ్లని మీరు అన్నట్టు ఉంది. అంటే ఇప్పుడు ఇవన్నీ కేసీఆర్ గారు వస్తే నేను రాలేదని చెప్తున్నానండి. ఇప్పుడు రాజు న్యూస్ కానీ మాకు కానీ ఏం పని లేకుండా కేసీఆర్ గారు రాలేదు, వచ్చిన మాకు ఎవరికి కనిపించకుండా మీ బీఆర్ పార్టీ నేతలకు ఒక్కరికే కనిపిస్తూ ఉన్నారా కనీసం? అట్లాగైనా అంటే ఏం మాట్లాడతామండి మనము? మన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసము నిన్న హరీష్ రావు ఎంతో ప్రయత్నం చేస్తాడు. దానికి ఆన్సర్ చెప్పండి. పర్సనల్ దాడులు వద్దు, టాపిక్ డైవర్షన్ వద్దు. మీరు మేడిగడ్డ మీద ఎంక్వైరీ చేసుకోండి. ఇంకో ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్నో చేసింది అవన్నీ పక్కకు పెట్టి ఏదో చిన్న పొరపాటు ఏదో దేంట్లో జరుగుతుంది దాన్ని దెప్పి పొడుచుకుంటూ ఇవాళ కాలయాపన చిన్న పొరపాటు మేడం. తెలంగాణ బడ్జెట్ మొత్తం నీళ్ళలో దారపోసింది అక్కడ, మెగా కృష్ణారెడ్డి దారపోసింది అక్కడ. టాపిక్ డైవర్షన్ కాదు, ప్రజలు తెలియాల్సిన అంశం ఇవాళ. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత దోపిడీ జరిగింది, ధరణి పేరు మీద ఎంత దోపిడీ జరిగింది, మిషన్ భగీరథ మీద ఎంత దోపిడీ జరిగింది ప్రజలు తెలియాల్సిన సందర్భం ఇవాళ. అది చిన్న తప్పేమా? 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల నిధులను మొత్తం నీళ్ళలో పోసింది ఇవాళ. ఆంధ్రకు జగన్ కుమ్మకై కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి రాజశేఖర్ గారు, కంక్లూడ్ చేయండి. వాటా తేలేదాకా ఈ ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించలేదు. నీటి వాటా తేలేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటే స్టాండ్ మీద ఉంది. మీరే స్టాండ్ మీద ఉన్నారు ప్రజలకు తెలియాలి. ఆధీనంలో పెట్టుకోవాలని చెప్పండి, కంక్లూడ్ చేసేయండి నరసింహ సార్. కంక్లూడ్ చేసేయండి. ఎవరిని నరసింహ చెప్తున్నానండి, చేయండి, కంక్లూడ్ చేసేయండి. మేము ప్రజల పక్షం ఉన్నాం కాబట్టి ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేల మధ్యలో శాసనసభ సమావేశంలో తీర్మానం చేశాం. మేము ఢిల్లో మాట గల్లీలో కేసీఆర్ మాట్లాడే పార్టీ కాదు, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాదు. ఇంకో విషయం ఏంటంటే పదే మేము గొప్ప చేసాం, చిన్న తప్పు చేసాం. తప్పు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పావు, ధరణి చెప్పావు, మిషన్ భగీరథ చెప్పావు. వాటి మీద దాచుకోవడం తప్ప వీళ్ళు తెలంగాణ ప్రజలు చేసిన ఏం లేదు. ఇప్పటి మిషన్ భగీరథ పైపులు లీకేజ్ అయిన ఎప్పుడు విచారణ చేపట్టలేదు. ఇప్పటికీ అవి తాగనీరు లేవట్లేదు, పశువులు తాగుతున్నాయి రోడ్లెమ్మడి, ఏమో ఒక మెయింటెనెన్స్ లేదు. దాంట్లో ఏ విషయం కూడా లేకుండా ఇలా ఒక దింపుడు గల సభ పెట్టుకున్నారు సార్. పెట్టుకొని ప్రజలు పోతారా పోరని ప్రజలకే వదిలేస్తున్నాం. ఇలా నల్గొండ జిల్లా చైతన్యవంతమైన జిల్లా, ఆ చైతన్యవంతమైన ప్రజలు ఏం తీర్పిచ్చారో మనం చూసాం. మేము నల్గొండ ప్రజలు చూశారు. మునుగోడు నక్కలగంట ఎత్తిపోతల పథకం ఎడిపోయింది, నగరకాల నియోజకవర్గం ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ఎడిపోయింది, దానికి ఎన్ని నిధులు ఇచ్చారని ప్రజలు చూశారు. వీళ్ళ ఓటుదారు బుద్ధి చెప్పారు. రేపు ఏం జరగబోతుందో ప్రజలే తీర్పిస్తారు. మేము చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఒకటి చివరి కూడా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ని టీఆర్ఎస్ మార్చడంలో ఎత్తుగాల్లో భాగంగా మాత్రమే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. వాళ్ళు ఏషాలు వేస్తుండే ఆ కాలం నాయకుడు కేసీఆర్. అది ఆ ఏషాలు కానీ వాళ్ళ ఎత్తుగాలు కానీ తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కాబట్టి చూద్దాం, 2 రోజులు ఈరోజు తేలిపోతాయి కదా. ఓకే, థ్యాంక్ యూ.
ఒకవైపు మేడిగడ్డ ప్రయాణము కాంగ్రెస్ది, మరొక వైపు బీఆర్ఎస్ది వచ్చేసి నల్గొండలో బహిరంగ సభ. ఈ రెండింటి మధ్యలో ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు అంటే, ఒకవైపు వచ్చేసేమో ప్రజలు ప్రజా అంశాల కోసమని కాంగ్రెస్ చెప్తుంది, లేదు లేదు మేము ప్రజల అంశాలను మాట్లాడుతూనే ఉన్నాము, మమ్మల్ని పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ చెప్తుంది. ఈరోజు బీఆర్ఎస్ సభ పెట్టాలి నల్గొండలో అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అక్కడ వచ్చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి నేలకు ముక్కు రాసి అక్కడికి రావాలనేది నిన్న చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఏది ఏమైనా కూడా ఈ చర్చలో పాల్గొన్న రైసారెడ్డి గారికి ప్లస్ నరసింహ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.